రాయలసీమ నెల్లూరు జిల్లాల నీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలంలో దాదాపు 80% పనులు రాయలసీమ లిఫ్టుతో పాటు దానికి సైమల్టేనియస్గా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బెనకచెర్ల, అక్కడి నుంచి తెలుగంగా కెనాలు వెలుగోడు రిజర్వాయర్ వరకు, తర్వాత బెనకచెర్ల నుంచి జిఎన్ఎస్ఎస్ వరద కాలువ, తర్వాత శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాలు నిప్పులవాగు సంబంధించినటువంటి అలైన్మెంట్ పనులను కూడా 80% పూర్తి చేశారు. కానీ గత ప్రభుత్వము దిగిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆ పనులను పూర్తిగా నిలుపుదల చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. దానిపైన ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపించిన ఘనత నాదే అని చెప్పి ప్రకటించారు. కానీ ఆ ప్రకటన పైన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు. మాట్లాడకపోగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏం ఉపయోగము, అనుమతి లేని, కేటాయింపులు లేని ఆ ప్రాజెక్ట్ అవసరమా అని వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు, అందులో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి మాట్లాడతాం. రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నికర జలాలు కూడా తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. ఎస్ఆర్బీసీకి ఉన్నటువంటి 19 టీఎంసీలు, కేసీ కెనాలు చివరి ఆయకట్టుకు రావాల్సినటువంటి 10 టీఎంసీలు, తెలుగంగ కింద మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వడానికి 15 టీఎంసీలు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమల్లోకి వస్తే తెలుగంగ కింద బ్రహ్మం సాగరు వీటికి సంబంధించినటువంటి ఒక 25 టీఎంసీలు, ప్రభుత్వము నూతనంగా తీసుకొచ్చినటువంటి గాలేరు నగరి 2వ దశ నుంచి హంద్రినివా 2వ దశ వరకు లిఫ్ట్ ఏదైతే కడప నుంచి చేపట్టారో దానికి కావలసినటువంటి నీళ్లు, తర్వాత నెల్లూరుకు సంబంధించినటువంటి సోమశిలకైనా కండలేరుకైనా ముఖద్వారమైనటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరే. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్ళు అందాలంటే శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్ళు అందవు. కానీ పైనుంచి వస్తున్నటువంటి నీళ్లు, వచ్చిన నీళ్లను వచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వము, ఏపీ ప్రభుత్వము రెండూ కూడా విద్యుత్ అవసరాల పేరుతో మొత్తం కిందికి వదిలేస్తున్నారు. కనీస నీటి మట్ట అమలు నోచుకోవడం లేదు. నాగార్జున సాగర్ వరకు తీసుకొని పోతున్నారు, అక్కడ మళ్ళా పవర్ జనరేట్ చేస్తున్నారు, ఆయకట్టు నీళ్ళు అందిస్తున్నారు తప్ప శ్రీశైలం కింద ఒక ఆయకట్టు ఉంది, అందులో రాయలసీమ ఆధారపడి ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించడం లేదు. దీన్ని అమలు చేయాలని చెప్పి శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలని చెప్పి అనేక దఫాలుగా దశాబ్దాల తరబడి రాయలసీమ ప్రజానీకం డిమాండ్ చేస్తూ ఉంటే పాలక ప్రభుత్వాలు పెడచెవిన పెడతా ఉన్నాయి. పోనీ వరద జలాల మీద ఆధారపడి నిర్మించినటువంటి ప్రాజెక్టులు గాలేరు నగరి కావచ్చు, లేకపోతే తెలుగంగ కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాజెక్టులో కూడా నీళ్ళు అందేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతూ ఉన్నా కూడా వాటిని వాడుకునే వెసులుబాటు రాయలసీమ లాంటి మెట్ట ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలు వాడుకునే వెసులుబాటు లేదు. ఆ వెసులుబాటును కల్పించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలకు లేదా? కానీ ఆ విధమైనటువంటి ఆలోచన చేయకుండానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డగోలుగా వాగ్వివాదం చేస్తూ ఉంది. ఇప్పటికే గడిచినటువంటి నీ పరిపాలన అంతా, చంద్రబాబు చరిత్ర అంతా రాయలసీమకు వ్యతిరేకంగానో, రాయలసీమకు నికర జలాలు దక్కకుండా రాయలసీమ రోడ్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర అనేది. అటువంటి చరిత్ర ఉన్నది కాబట్టే రాయలసీమ నుంచి నీ ప్రాతినిధ్యం ఆడికి ఏడ్చింది మొన్నటి వరకు. ఈ తప్ప అయినా కనీసం నీ ఆలోచన, నీ యొక్క వైఖరి మారుతుందనేటువంటి ఆలోచనతో రాయలసీమ ప్రజానికం నీకు ఓట్లేసి కూటమికి కట్టబెడితే నువ్వే చెప్తా ఉన్నావు పైన నేనే కింద నేనే అంత డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఒరిగిందంటయ్యా
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నువ్వు గాలేరు హంద్రీనివా రెండో దశ పనులకు అటవీ అనుమతులు తీసుకురాగలిగినావా? ఎలాంటి అనుమతులు లేకుండా ఎగువభద్ర ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం జరుగుతూ ఉంటే రాయలసీమ నోట్లో మట్టి కొడతా ఉంటే నువ్వు మాట్లాడగలిగినావా? లేకపోతే నిలువరించగలిగినావా? ఎప్పుడో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయించినటువంటి నీటిని ఈరోజు పునఃసమీక్ష చేయాలని చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ వితండ వాదానికి ఏ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే రాయలసీమ నోట్లో మట్టి కొట్టిందో అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కట్టబెడితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? వెనక దగ ముందు దగ నిరంతరం దగ అనేటువంటి పద్ధతిలో రాయలసీమ ప్రజానికం గురవుతూ ఉంటే హక్కులు అవకాశాలను కోల్పోయినటువంటి రాయలసీమ రైతాంగం ప్రజానికం నీటి కోసం కుక్కడి మంచినీటి కోసం అవస్థపడతా ఉంటే ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవాకులు చెవాకులు పెడతా ఉంటే ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏమంటే నీటి వివాదాలు చేస్తున్నారు, రాయలసీమను మభ్యపెడుతున్నారు. ఎవరయ్యా మభ్యపెట్టేది? ఈడ 3,000 కోట్లు ఖర్చు పెడితే గాలేరు నగరి రెండో దశ పనులు పూర్తవుతాయని చెప్పి అడుగుతా ఉంటే 3,000 కోట్లకు గతి లేదు. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తికి 3,000 కోట్లు కేటాయించడానికి నీకు మనసు రాదు. కానీ 85,000 కోట్లతో గోదావరి నీళ్లను బనికెచెర్ల దగ్గర కలుపుతానంటే ఈ రాయలసీమ ప్రజానికం నువ్వు చెప్తా ఉన్నటువంటి మాటలన్నీ నమ్మి నీకు మళ్ళీ సమర్థించాలా? ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు ఎక్కడుందయ్యా? పోతిరెడ్డిపాడు ఎక్కడుంది, ఏ విధంగా నీళ్ళు వస్తాయని కూడా తెలియనటువంటి మూర్ఖులు కూటమి ప్రభుత్వం మాటన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గత చరిత్ర తెలుసుకోండి, నీటికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయో తెలుసుకోండి. అట్లా తెలుసుకోకుండా మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి రాయలసీమను మరోసారి నష్టం చేయాలనేటువంటి మోసం చేయాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు చేసే భావితరాలు మిమ్మల్ని క్షమించవు. మీకు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం దుర్వినియోగానికి పాల్పడితే కూటమి నేతలకు రాజకీయ పతనానికి రాయలసీమ రైతాంగం ప్రజానికం సమాధి కట్టేటువంటి రోజులు దగ్గర పడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి. రాయలసీమ నీటి అవసరాలను తీర్చాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. దాటితో పాటు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి గాలేరు హంద్రీనివా, తెలుగుగంగ, రాజోలి, వెలుగోడు రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు నికర జలాల కేటాయింపుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ఏర్పాటు ఉద్యమాలకు ప్రాంతీయ ఉద్యమాలకు చంద్రబాబు నాయుడు ఆజ్యం పోసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.